డోన్ ఐటీఐలో హాస్టల్ వసతుల కోసం పంపామని ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఐటీలో ఈసారి కోర్సులన్నీ పిలపయ్యాయని, రాబోయే రోజుల్లో అప్రూవల్ స్కిల్ డెవలప్మెంట్ కియా కంపెనీ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారని అన్నారు. డ్రోన్ తయారీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ఐటీ డోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ గవర్నమెంట్ ఐటీ డోన్లో 10 ట్రేలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మినిమం 250+ క్యాండిడేట్స్ ట్రైనీస్నే మేము అడ్మిషన్ చేసుకుంటాము. కొన్ని ట్రేలకు 2 ఇయర్స్కి ఒకసారి అడ్మిషన్స్ ఉంటాయి, కొన్ని ట్రేలకి ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ ఉంటుంది. ఈ అడ్మిషన్ ప్రాసెస్లో మనకు 2007లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2.5 కోట్లు బడ్జెట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చినారు. ఆ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని మనము రీపేమెంట్ చేయాలి. కాబట్టి మనము కొన్ని ట్రేడ్స్లో 20% సీట్ని ఐఎంసీ కింద మనం ప్రతి సంవత్సరం కూడా వాటిని మనము ట్రైనీస్కి అలాట్ చేస్తున్నాము. ఐఎంసీ కింద అలాట్ చేసేటప్పుడు మనము ఎలక్ట్రీషియన్ కానీ డీజిల్ మెకానిక్ ట్రేడ్స్ ఇలాంటి వాటికి 15,000 రూపీసు, అదే ఫిట్టర్ ట్రేడ్ అయితే 5,000 రూపీసు కలెక్ట్ చేసేసి దాన్ని మనము ఐఎంసీ అకౌంట్కి డిపాజిట్ చేస్తున్నామండి. ప్లస్ మన ఐటీఐలో ఉన్న ఇవి ట్రేడ్లు ఇవి కాకుండా కొత్త ట్రేడ్లు పెట్టాలని గవర్నమెంట్ ప్రపోజల్స్లో ఉంది. దాంట్లో డ్రోన్ టెక్నాలజీ ఒకటి. డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు అగ్రికల్చర్లో ఎక్కువ డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి పైలట్స్ కోసం అని చెప్పేసి చాలా షార్టేజ్ ఉందని చెప్పేసి ఆ డ్రోన్ టెక్నాలజీ కోర్స్ని మన ఐటీఐలో స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ ప్రపోజల్స్ కూడా ఉంది. అది ఈ మధ్యనే దానిపైన ఒక వర్క్షాప్ కూడా జరిగింది డ్రోన్ టెక్నాలజీ పైన. అది మనకు శాంక్షన్ అయ్యిందంటే చాలా బాగుంటుంది మన ఐటీఐకి. అది లేటెస్ట్ టెక్నాలజీతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికి కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు ప్రతి దగ్గర కూడా. మనకు తెలిసిన ఈవెన్ మ్యారేజెస్లో కూడా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు, అగ్రికల్చరల్లో పెస్టిసైడ్స్ స్ప్రేకి అన్నిటికి కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ డ్రోన్ టెక్నాలజీ కోర్సు మనకు గవర్నమెంట్ శాంక్షన్ చేసిందంటే మనకు చాలా బాగుంటుంది. ఈ ఐటీఐ కోసమని హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హాస్టల్ బిల్డింగ్ మాత్రం కంప్లీట్ అయింది, కానీ దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ పోస్ట్ శాంక్షనింగ్ కానీ ఇంకా రాలేదు. ఆ పోస్ట్ శాంక్షనింగ్ వచ్చి ఆ ఫర్నిచర్ వచ్చిందంటే మేము హాస్టల్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ప్రసాద్ రెడ్డి. హాస్టల్ కోసమని ఏపీడబ్ల్యూఐడిసి వాళ్ళ ద్వారా మనకు మన డిపార్ట్మెంట్ వారు 11 crores హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం శాంక్షన్ చేసింది డిపార్ట్మెంటు. అలాగే కాంపౌండ్ వాళ్ళు ప్లస్ సెమీ ఫినిష్డ్ క్లాస్ రూమ్స్ ప్లస్ మెయిన్ రోడ్ నుంచి ఆఫీస్ వరకు రోడ్డు వేయడానికి అని చెప్పేసి 2.4 crores శాంక్షన్ చేశారు. కాంపౌండ్ వాల్ ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. ప్లస్ క్లాస్ రూమ్స్ వచ్చేసి వాల్ కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్డు కూడా మెటీరియల్ రెడీ అయింది, అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని విన్నవించుకుంటున్నాను.